shaped our democracy. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మురమల్లెలో కూటమి నాయకుల సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఎమ్మెల్సీ చిరంజీవిరావు, మాజీ శాసన మండలి ఉప సభాపతి రెడ్డి సుబ్రహ్మణ్యం. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన రాజశేఖర్ను అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించింది. అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు సమిష్టంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు చిరంజీవిరావు. ముమ్మిడివరం నియోజకవర్గంలో 15 బూత్లుగా 9,997 మంది ఓటర్లు ఉన్నారని, ప్రతి ఒక్కరిని కలిసి మొదటి ప్రాధాన్యత ఓటుతో అత్యధిక మెజారిటీ అందించాలని సూచించారు. నిరుద్యోగులకి చాలా అన్యాయం జరిగింది. అందుకే వైసీపీ ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా పట్టభద్రుల ఎమ్మెల్సీని గెలిపించారు. ఉద్యోగులు కలిపి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే మొట్టమొదటి ఎన్నిక ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక. ఈ 7 నెలల్లో ఎన్డీఏ కూటమి చాలా చేసింది. నిరుద్యోగులకు సంబంధించి 6,100 పోస్టులకి కానిస్టేబుల్స్కి ఈవెంట్స్ పెట్టడం జరిగింది. ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ డెప్యూటీఓ కానీ వివిధ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే డేట్స్ పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం 16,000 పైచీలకు డిఎస్సికి సంతకం కూడా పెట్టడం జరిగింది. రేపు ఎస్సీ కమిషన్ రీక్లాసిఫికేషన్ సంబంధించిన రిపోర్ట్ ఇవ్వగానే ఇమీడియట్గా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి రేపు కొత్త అకాడమిక్ ఇయర్కి టీచింగ్ పాఠశాలకు పంపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉద్యోగస్తులకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత బాగా లేకపోయినా సుమారు 6,000 కోట్ల పైగా డబ్బుని రిలీజ్ చేసి అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు సరెండర్లీ వాడుకునేటట్టుగా, ఇటు ఉద్యోగస్తులు జీపీఎఫ్ సొమ్ముని విత్డ్రాల్ చేసుకునేటట్టుగా ఆర్థిక ప్రయోజనాన్ని కూడా ఇప్పటికే కల్పించడం జరిగింది. మరోవైపు మొన్న నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చి 2 లక్షల కోట్ల పైచిలకు ప్రాజెక్టుకి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మొన్న దావోస్ సభకు వెళ్ళి కొన్ని 100 కోట్ల విలువైన పెట్టుబడుల్ని ఆంధ్రప్రదేశ్కి వచ్చేటట్టుగా వారి స్థాయిలో వారు కష్టపడడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉద్యోగులు